हाई फ्रेंड्स अंदरिकी नमस्कारम నేను మీ చందుని మీరు చూస్తున్నారు చందు ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం। ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి। వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మన ఛానల్ ని ఒక లైక్ చేసి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి। లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం। ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డిగ్రీ బీటెక్ డిప్లొమా చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ జమ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే। ఇకపోతే ఈ గత ప్రభుత్వంలో మనం చూసుకుంటే మనకి అమౌంట్ అనేది మనకి డైరెక్ట్గా తల్లుల ఖాతాల్లో జమ చేసేవారు। ఇప్పుడు గత ప్రభుత్వం మనకి ఇప్పుడు కొత్తగా ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం మనకి ఏ విధంగా డబ్బులు జమ చేస్తుంది అనేది ఇప్పుడు మనం చూడాలి। అంతేకాకుండా మనకి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అనేది ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది। మనకి ఎవరైతే ఫీజు రీయింబర్స్మెంట్ కింద డబ్బులు డైరెక్ట్ తల్లుల ఖాతాల్లో కాకుండా మనకి జనవరి ఫిబ్రవరి నెలలో మనకి ఈ సంవత్సరంలో 2024 సంవత్సరంలో ఎవరైతే జాయిన్ అంటారో విద్యార్థులు వారందరికీ డైరెక్ట్ ఈ ఫీజు రీయింబర్స్మెంట్ అనేది కాలేజ్ ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది। మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు। అంతేకాకుండా ఈ ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఎవరైతే అర్హత ఉండి డబ్బులు పొందుంటారో అటువంటి వారు కాలేజ్ లాగిన్లో డబ్బులు చెల్లిస్తుంటారు। అంటే కాలేజ్ సంబంధించిన ఫీజు కాబట్టి అంతేకాకుండా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు మీ స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి। అంతేకాకుండా మేము 2022-23లో జాయిన్ అయినాము, మాకు అమౌంట్ అనేది ప్రభుత్వం రిటర్న్ ఇస్తుందంటే ఆ రిటర్న్ అమౌంట్ అనేది ఇవ్వదు। ఈ సంవత్సరంలో ఎవరైతే జాయిన్ ఉంటారో అటువంటి వారికి మాత్రమే 2024 సంబంధించిన సంవత్సరం ఉంటుందో అటువంటి వారికి మాత్రమే అమౌంట్ అనేది రిటర్న్ వస్తుంది। అంతేకాకుండా మనకి ఎవరైతే డిగ్రీ డిప్లొమా తర్వాత బీటెక్ చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఫీజు రీయింబర్స్మెంట్ కింద మనకి జనవరి ఫిబ్రవరి నెలలో కొత్త సంవత్సరంలో మనకి డైరెక్ట్గా కాలేజ్ లాగిన్లోకి డబ్బులు వేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అనేది తెలియజేయడం జరిగింది। అంతేకాకుండా మీకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ వివరాల గురించి ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే మీ గ్రామ వార్డు సచివాలయంలో లేదా మీ కాలేజ్ లాగిన్లో మొబైల్ నంబర్ ద్వారా లేదా మీ ఆధార్ కార్డు ద్వారా మీకు ఇచ్చిన స్టూడెంట్ ఐడి కార్డు కానీ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ అడ్మిషన్ నెంబర్ ద్వారా కానీ మనము ఆ డీటెయిల్స్ అనేటివి తెలుసుకోవచ్చు। ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్। మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను। మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో। జై హింద్।